ఏమయ్యా? సరే సార్. దొంగతనం చేసింది ఎవరో తెలిసి కూడా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారు. ఆ అమాయకులందరినీ బలి చేశారు. మిలార్డ్స్, రాజన్న మరణం లాకప్ డెత్ అని ప్రూవ్ చేయడానికి ప్రత్యర్థుల దగ్గర ఎవిడెన్స్ ఉందా? దట్స్ మై క్వశ్చన్. ఉంది సార్. రాజన్న డెడ్ బాడీ పక్కన ఉన్న వ్యాన్ యొక్క టైర్ మార్క్స్ ప్లస్ 2 షూ మార్క్స్ కూడా ఉన్నాయి. అది అత్తూరు పోలీసులు ఉపయోగించిన వ్యాన్ టైర్ మార్క్స్. క్రైమ్ సీన్ లో ఉన్న షూ మార్క్స్ ఎస్ఐ గురువి, కానిస్టేబుల్ కృపాకర్వి. I am ashamed to say, Rajanna was murdered in lockup by the police. డెడ్ బాడీని తీసుకువెళ్లి పోలీసులే తడ బార్డర్లో పడేశారు. దీని గురించిన పూర్తి డీటెయిల్స్ నేను సబ్మిట్ చేసిన ఆ ఫైల్లో ఉన్నాయి. Thank you, Mr. Parmar. So, since AG has the right to pre-ordinance, he is permitted to rest the case first. మిలార్డ్స్, ఈ విచారణ ఆరంభం నుంచి పోలీసోళ్లే నేరస్తులన్న కోణం నుంచే జరుగుతుంది. విక్టిమ్స్ని చట్టవిరోధంగా హెరాస్ చేసినందుకు ఈ కోర్టు ఏ శిక్షణ విధించనివ్వండి. ఐ డీప్లీ రిగ్రెట్ ఫర్ ద పెయిన్ అండ్ యాగనీ ద విక్టిమ్స్ హావ్ గాన్ త్రూ. కానీ చట్టం అందరికీ సమానమే. సో ఐ రిక్వెస్ట్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్ ఇన్ ఎ క్రిమినల్ కోర్ట్. పోలీసులు కొట్టడం వల్లే దీన్ని హత్యానేరంగా మార్చకూడదు. వాళ్లకు కూడా న్యాయమైన విచారణ కోరుకోవడానికి ఈ చట్టంలో చోటు ఉంది. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ మై లార్డ్స్. మై లార్డ్స్, ఒక ఊరి మ్యాప్లో ట్రైబ్స్కు చోటే లేదు. 100 ఏళ్ల క్రితం విల్లు పట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు బానిసలుగా బతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళ అడ్రస్ లేని అనాథల్లా జీవిస్తున్నారు. చంద్రు, ఇస్ దిస్ ఎ హై కోర్ట్ ఆర్ హిస్టరీ క్లాస్? ఐ డోంట్ అండర్స్టాండ్. చరిత్ర గురించి తెలియకపోవడం వల్లే సార్ అమాయకులైన ఆదివాసీల మీద అధికారులు అజమాయిషీలు చేస్తూ ప్రతాపం చూపుతున్నారు. 1000 రూపాయల కోసం కుటుంబంతో పాటు కూలికి వెళ్లే సినతల్లికి లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపించారు. నాకు మీ డబ్బొద్దు, నా భర్త మరణానికి న్యాయం కావాలని ఈ దేశపు చట్టాలపై నమ్మకం పెట్టుకున్న సినతల్లికి మీరు అన్యాయం చేయకూడదు. చరిత్ర గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. దారుణంగా కొట్టి చంపబడిన తన భర్త మరణానికి న్యాయం కావాలని అడిగిన ఈ సినతల్లి మన కళ్ళ ముందున్న ఝాన్సీ రాణి. ఈ ట్రైబ్ ఉమెన్ వేసిన ఈ కేసే ఈనాటి శిలాశాసనం. ఆ రోజులాగే ఈ రోజు న్యాయం దొరుకుతుందో లేదో ఈ కోర్టు నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. మై లార్డ్స్, ఈ కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాల్సిందిగా మనవి. బాధింపబడ్డ వాళ్ళకి తగిన నష్టపరిహారం అందించాలి. తరతరాలుగా తను ఉంటున్న ఆ ఊళ్ళో ఒక సెంటు భూమి కూడా లేకుండా జీవిస్తున్న గిరిజనులకు జీవన హక్కును కల్పించేందుకు భర్తను పోగొట్టుకున్న సినతల్లికి ఊరి మధ్యలో ఓ పట్టా ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఒక లాకప్ డెత్ కోసం వేసిన ఒక సాధారణమైన కేసు కాదు. అధికార మదంతో మమ్మల్ని కొట్టినా చంపినా ఏంటని అడగటానికి ఎవరూ రానందువల్లే ఒక ట్రైబ్ ఉమెన్ ముందడుగు వేసి తట్టిలే పడిగిన ప్రశ్నే హేబియస్ కార్పస్ పిటిషన్. న్యాయస్థానం ఇవ్వబోయేది తీర్పు కాదు, నమ్మకం. దట్స్ ఆల్ మై లార్డ్.